ఇప్పుడు అన్నా క్యాంటీన్లు పెట్టడం వల్ల మీకు ఎలాంటి ఉపయోగం జరుగుతుందన్న? రోజుకి వచ్చేసరికి 350 మంది పూటకు తింటున్నారంటే సాయంత్రానికి ఒక్కొక్క క్యాంటీన్ కాడ 3 పూటలకు ఎంతమంది తింటున్నారు? దగ్గర 1150, 1200 తింటున్నారు కదా. అది పేదవాడికి అన్నం పెట్టినట్టుగా. నీ లెక్క మందు బాటిల్ పెట్టి 50 రూపాయలు తీసుకొచ్చి 200 రూపాయలు తీసుకోలేదు కదా. 250, 200 అది సగం డబ్బులు వాడే నూకాడుగా. నిశ్చిత వసూలు ఎలా పెంచాడు? ఇప్పుడు ఎక్కిన తర్వాత ఏదైనా నిశ్చిత వసూలు పెరిగినాయా? పెరగలేదు. ఇంకా ఎక్కిన కాడి నుండి ఎమ్మటే రైతు బజార్లో బియ్యం సబ్సిడీ పెట్టారు, ఇంకా పప్పు ధాన్యాలు ఉన్నారు, రేపు రేషన్ కార్డు అన్ని నిశ్చిత వసూలు ఇస్తానంటున్నారు. ఇంకేంది బాధ? కాదు, ఓన్లీ మా మీద దాడులు చేయడానికి మాత్రమే కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. నువ్వు ఏదో తప్పు చేస్తాను కదా నీ మీద దాడికి వచ్చేది. నువ్వు మంచితనం చేసింది ఆడ. ఎంతమంది ఊళ్ళో వదిలిపెట్టిపోయారు? పల్లాడికి పోండి. ఇప్పుడు ఎంత స్వేచ్ఛగా ఉన్నారు. అదే మేము మీ ప్రభుత్వంలో ఎంతమంది ఊళ్ళో వదిలిపెట్టి పల్లెటూళ్ళకి నుండి టౌన్కి వచ్చారు. 10 ఎకరాలు ఉన్న రైతు కూడా ఈ రోజు వాసుపనిగా చేశాడు వైసీపీ ప్రభుత్వం. అది చేశారా లేదా? అది ప్రతి ఒక్కటి రైతు కానీ గుర్తుంచుకుంటే వాడి మొహానికి అసలు తిరిగి చూడాలి. అది